అన్నదానం ఆకలి మాత్రమే తీర్చగలుగుతుంది. కానీ విద్యాదానం అజ్ఞానాన్ని తొలగి విజ్ఞానం అనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. అంతటి గొప్పదైన విద్యను అందిస్తూ అనాథ పిల్లలను అక్షర యోధులుగా తయారు చేస్తోంది నైస్ స్వచ్ఛంద సంస్థ. అమ్మల ప్రేమను పంచుతూ గురువుల విద్యాబుద్ధులు నేర్పుతూ పిల్లలకు అమ్మా నాన్న లేని లోటు తీరుస్తోంది. సిబిఎస్ఈ ఫలితాల్లో వరుసగా 7 ఏళ్లు 100% ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకుంటోంది. అమ్మా నాన్న ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ పిల్లల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. అలాంటి వారిని అమ్మలా అక్కున చేర్చుకుంది పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులోని నైస్ స్వచ్ఛంద సంస్థ. పోపూరి పూర్ణచంద్రరావు స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ ఎంతోమంది అనాథలను ఓ చోటుకు చేర్చి కుటుంబంగా మార్చింది. ఏటా మే, జూలై నెలల్లో 5, 6 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం 45 మంది బాలికలు, 125 మంది బాలురు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో చేరిన తొలి 2 ఏళ్లు ఇక్కడ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఉదయం 7:30 గంటలకు తరగతులు ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు వివిధ రూపాల్లో బోధన అందిస్తున్నారు. కేవలం పాఠ్యాంశాలు బోధించడం మాత్రమే కాదు, సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారయ్యేందుకు వృత్తి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చింతన, సేవాగుణం అలవరుస్తున్నారు. ప్రతిరోజూ క్రీడలు, గ్రంథాలయం, ప్రయోగశాలలకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. ఉపాధ్యాయులే తల్లిదండ్రులుగా మారి అమ్మా నాన్న లేని లోటు తీరుస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. నైస్ స్కూల్లో 2017లో 6th క్లాస్లో చేరాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు తల్లిదండ్రులు లేకపోయినా మా టీచర్స్ మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. మాకు తల్లి తండ్రి అయినా ఇక్కడ టీచర్సే, వాళ్ళు 24 గంటలు మాతోనే ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి మాతోనే ఉంటారు. ఈ స్కూల్లో నేను 2016లో 5th క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 5th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. 10th క్లాస్కి వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ అయ్యి 2nd ర్యాంక్ వచ్చింది నాకు. 4కి లేచి చదువుకోవడం, నైట్ 11 వరకు మాతోనే ఉంటారు టీచర్స్. ఏ డౌట్ వచ్చినా వాళ్ళని అడిగి తెలుసుకొని 10thలో 435 మార్క్స్తో 3rd ర్యాంక్ వచ్చాను 10thలో. నేను ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంజనీర్ అయ్యి ఈ స్కూల్కి ఎంతో కొంత డొనేట్ చేయాలనుకుంటున్నాను. టీచర్స్ ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఎవరిని స్ట్రెస్ చేయరు చదువుకోమని. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉండిద్ది, గేమ్స్ ఆడుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. దాతలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి నైస్ సంస్థకు అండగా నిలుస్తున్నాయి. తమకు చేతనైన సాయం చేస్తూ అనాథల అభ్యున్నతికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులతోనే 24 గంటలు ఉండి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. విద్యార్థుల్లోనే తమ పిల్లలను చూసుకుంటున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రొఫెషన్లో దిస్ ఈజ్ మై 11th ఇయర్, బట్ ఐ లెర్న్డ్ హియర్ మెనీ థింగ్స్. ఇలాంటి సేవా దృక్పథం చాలా కొంతమందిలోనే చూస్తామండి. బికాజ్ ఈ పిల్లల్లో మా పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ తల్లి తండ్రి లేని వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ సమ్టైమ్స్ వి ఫీల్ ప్రౌడ్ టు బీ యాజ్ ఎ టీచర్, బికాజ్ ఈ ఎఫర్ట్ ఎవరు ఇవ్వలేరండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా ఎక్కడి నుంచి వస్తున్నారండి? స్కూల్ నుంచే కదా వస్తుంది. టీచర్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్. ఇట్స్ ద మదర్ ప్రొఫెషన్ టు ఆల్ ద ప్రొఫెషన్స్, దట్ ఐ బిలీవ్. సో ఇక్కడ వాళ్ళని 5th, 6thలో మేము చేర్చుకొని అడ్మిషన్ తీసుకొని వాళ్ళని మా కరికులంకి మేము అలవాటు చేసుకొని అక్కడ 7th నుంచి మా ఫుల్ ఎఫర్ట్స్ వాళ్ళని పెట్టుకుంటూ 7th, 8th, 9th, 10th రిజల్ట్ ఇలా చూపించాము అంటే 473. సో రియల్లీ ఆ స్టూడెంట్స్ కోఆపరేషన్ కూడా మాకు అలానే ఉంది. మా మీద, మా స్టాఫ్ మీద, అలాగే మా స్టూడెంట్స్ మీద ఉన్నటువంటి గుడ్ విల్తో ఎంతోమంది దాతలు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మా స్కూల్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ని ఇలాగే నడపగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ మాకైతే ఉంది. విద్యతో పాటు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్న నైస్ స్వచ్ఛంద సంస్థకు భవిష్యత్తులో తమ వంతు సాయం చేస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.